హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అబ్బాయి కిచెన్ కుకింగ్ ఛానల్. నేను చేస్తున్నది బ్యాచిలర్ క్యారెట్ హల్వా. చూసేయండి. పక్క రూమ్లో క్యారెట్ ఎత్తుకొచ్చిన, ఇంకో రూమ్లో పాలు ఎత్తుకొచ్చిన, ఇంకో రూమ్లో చక్కెర ఎత్తుకొచ్చిన. ఈ 3 ఉంటే సరిపోతుంది క్యారెట్ హల్వా రెడీ చేయడానికి. ముందుగా ఇలా తరుక్కుందాం క్యారెట్ని. మా వాడు కొంచెం పాలు పోయిరా అంటే సగం కప్పు వేసినాడు. ఇంకో సగం కప్పు ఎట్లా నింపాలంటే వాటర్తో నింపేసి ఫుల్గా చేసేసా. ఇంకో రూమ్లో తెచ్చిపెట్టుకున్న సగం చక్కెర కూడా ఎత్తుకొచ్చేసా. నెయ్యి వేసుకున్నా. అది నెయ్యి అనుకుంటే మీ బ్రహ్మ, అది ఆయిల్. తర్వాత క్యారెట్ సన్నగా తరుక్కొని ఇలా వేసేసుకోవాలి. కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు చూసుకోవాలి. బాగా ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం కల్తీ పాలు, అదే పాలు వేసేసుకొని ఇలా బాగా చక్కగా కలుపుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత బాగా ఇలా పొంగొచ్చిన తర్వాత ఒక సగం కప్పు చక్కెర వేసేసుకోవాలి. ఈ బ్యాచిలర్ కష్టాలు చెప్పుకుంటే తీరవు, చెప్పినా తీరవు. ఉండేదాంతో సర్దుకుంటాం, లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇది బ్యాచిలర్ లైఫ్. ఉండేదాంతో తినేద్దాం. ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇలా దగ్గరకు అయ్యేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే కింద మాడగొడతారు. చూసుకోండి బ్యాచిలర్స్, ఇదే మెయిన్. లాస్ట్కి వచ్చేసరికి నాది మాడిపోయింది అనకూడదు. ఇలా చూసుకొని ఇలా కలుపుతున్నాను. కింద అడుగు మాత్రం అంటుకోకూడదు, కలుపుతూనే ఉండాలి. అది దగ్గరికి అయ్యేంత వరకు. షుగర్ ఎక్కువ అయితే లైఫ్లో స్వీట్ తక్కువ, కాబట్టి హల్వాలో ఎక్కువ. ఫైనల్గా టెస్టింగ్. హోటల్లో దొరికితే 200, మన దగ్గర అయితే ఫ్రీ. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. కప్పులో తీసేసుకున్నా. నా దగ్గర జీడిపప్పులు లేవు, ఇలాచీ లేదు, ఏం లేదు, నెయ్యి కూడా లేదు. అందుకే కాపీ బయటలు వేసిన. బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్, టాటా.